అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. పార్వతమ్మ గారూ, పార్వతమ్మ గారు హాల్‌లో ఎవరో పిలుస్తూ ఉండడంతో వంట పనిలో ఉన్న పార్వతమ్మ స్టవ్ మంట తగ్గించి చేతిలో గరిటె అక్కడే పెట్టి వంటగదిలోంచి హాల్లోకొచ్చింది. అక్కడ నిలబడున్న అతన్ని చూసి నవ్వుతూ ఆహ్వానించింది. "పేరయ్య గారూ, రండి రండి, ఇలా కూర్చోండి. మిమ్మల్నే తలుచుకుంటున్నాను. ఇంతలోకి మీరే వచ్చారు. మీకు నూరేళ్ల ఆయుష్షు." అమ్మా! నాకెందుకమ్మా నూరేళ్ల ఆయుష్షు. గంపెడు సంసారాన్ని ఈదలేక ఎంత వేగం ఈ భవబంధాల నుండి విముక్తుడిని చేసి, నీ దగ్గరికి తీసుకుపోతావా భగవంతుడా అని రోజూ ఆ పరమాత్ముడిని వేడుకుంటున్నాను తల్లీ. ఛ! అవేం మాటలండి పేరయ్య గారు. ఎంతో మందికి వివాహాలు కుదిర్చి, ఎందరో జంటల్ని ఒకటిగా చేస్తున్నారు. అంతటి మహత్తరమైన పుణ్యకార్యాలని చేస్తున్న మీకు ఆ భగవంతుడు మేలే చేస్తాడు. మీరు బాధపడకండి. ఏంటి ఇంకా నిలబడే ఉన్నారు? ఇలా కూర్చోండి పేరయ్య గారు. ఆ పేపర్ తిరగేస్తూ ఉండండి. 2 నిమిషాల్లో వస్తాను. పార్వతమ్మ వంటగదిలోకెళ్ళి స్టవ్ కట్టి, పేరయ్యకి కాఫీ కలిపి తెచ్చి అతనికిచ్చి, తను అక్కడే సోఫాలో కూర్చుంది. పేరయ్య కాఫీ తాగడం పూర్తి చేసి, ఖాళీ కప్పు కుర్చీ పక్కన పెట్టాడు. "ఆ! ఇప్పుడు చెప్పండి. ఏంటి సంగతులు? ఈసారైనా మా అబ్బాయికేదన్నా మంచి సంబంధం తెచ్చారా?" కుతూహలంగా అడిగింది. "ఆ! అక్కడికే వస్తున్నానమ్మా. నా ఎరికలో 2 మంచి సంబంధాలుంటే, వాళ్ళ వివరాలు, ఆ పిల్ల ఫోటోలు పట్టుకొచ్చాను." మాట్లాడుతూనే చేతి సంచిలోంచి కవర్ ఒకటి తీసి, దానిలో ఉన్న ఫోటో పార్వతమ్మ చేతిలో పెట్టాడు. అమ్మాయి పేరు అన్నపూర్ణ. తండ్రి పెద్ద కాంట్రాక్టర్. ఒక్కతే కూతురు. 2 మగపిల్లలు. మీరు కోరిన కట్న కానుకలిచ్చుకుంటారు. ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. అబ్బాయి బుద్ధిమంతుడైతే చాలు అన్నారు. కనుకనే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. మీకు, మీ అబ్బాయికి ఈ సంబంధం నచ్చితే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను. నాకైతే అమ్మాయి బాగానే ఉంది. మా చంద్రం ఇంట్లోనే ఉన్నాడు. ఉండండి, వాణ్ణి పిలిచి ఫోటో చూపిద్దాం. చంద్రం, బాబూ చంద్రశేఖరం, ఇలా రా నాన్నా. తన గదిలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న చంద్రం లేచి హాల్లోకొచ్చాడు. ఏంటమ్మా పిలిచావు? ఓహో! పేరయ్య గారొచ్చారా? ఏవండీ పేరయ్య గారు, ఈసారి ఎలాంటి తలకి మాసిన సంబంధాలు వెతికి తెచ్చారు? ముక్కు మీద వేలుంచుకున్నాడు పేరయ్య. హన్నన్నా! ఎంత మాట అనేశారు బాబూ. కొత్తల్లో అదే మీ సంగతి తెలియనప్పుడు అలాంటి సంబంధాలు తెచ్చాను గానీ, ఇప్పుడెందుకు పట్టుకొస్తాను చెప్పండి? ఒరేయ్ బాబూ! ఇదిగోరా ముందీ ఫోటో చూడు. అమ్మాయి లక్షణంగా ఉన్నట్టు కనిపిస్తోంది. తండ్రి కాంట్రాక్టర్ అట. ఒక్కతే కూతురు. కట్న కానుకలు బాగానే ఇస్తారట. తల్లి మాటలు వింటూనే ఫోటో అందుకుని చూశాడు చంద్రం. అమ్మాయి పర్వాలేదు. ఏదో అడ్జస్ట్ అయిపోవచ్చులే. కూతురొక్కతే అంటున్నారు. సంతోషం. మరి కొడుకులు? ఉన్నారు బాబూ, ఇద్దరు. అమ్మాయికి అన్నలే ఇద్దరూను, పేరయ్య చెప్పాడు. చంద్రం మొహం కలతప్పిపోయింది. చేతిలో ఫోటో తల్లి ఒళ్ళోకి గిరాటేశాడు. అమ్మా! ఈ పిల్ల నాకు నచ్చలేదు. మరీ తెల్లని తెలుపు. ఒంట్లో రక్తమే లేనట్టు పాలిపోయి ఉంది. ఆ కళ్ళేంటి మిడిగుడ్లు. లక్కపిడతలాంటి నోరుండాలి గాని, దాకలాంటి నోరుంటే ఏమిటందం చెప్పు? సరే, పెళ్ళాడేది నువ్వు. నీకు నచ్చనప్పుడు ఎవరు మాత్రం ఏం చెయ్యగలం? పేరయ్య గారు, ఇందా ఈ ఫోటో తీసుకొని జాగ్రత్త పెట్టుకోండి. పేరయ్య ఆ ఫోటో సంచిలో పెట్టేసి మరో ఫోటో బయటికి తీశాడు. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి. పిల్ల పేరు పంకజాక్షి. తండ్రి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. పంకజాక్షికి ఒక చెల్లెలుంది అంతే. ఉన్న ఆస్తి మొత్తం ఇద్దరాడపిల్లలకు చెందేలా వీలునామా రాసేశారు తండ్రి. అసలు మీకు రావాల్సిన సంబంధం కాదండి ఇది. మీకు బాగా తెలిసిన బుద్ధిమంతుడైన కుర్రాడిని వెతికి పెట్టండి అంటూ వాళ్ళు నాకు పదే పదే చెప్పిన మీదట మీకు తెచ్చాను ఈ సంబంధాన్ని. చాల్లే ఆపండిక. అమ్మా నీకెన్ని సార్లు చెప్పానే ఇలాంటి సంబంధాలేవీ చేసుకోనని, కోపంగా అన్నాడు చంద్రం. చెప్పావనుకో, కానీ నువ్వు కోరుకున్నటువంటి పిల్ల దొరకడం చాలా కష్టంరా. ఇప్పటికే నీకు 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. నాకా వయస్సయిపోయింది. కోడలొస్తే విశ్రాంతిగా కూర్చోవచ్చని, మనవల ముద్దు ముచ్చట్లు చూస్తూ తనువు చాలించాలని ఆశపడుతుంటే, నువ్వు చూస్తే ఇలా తెచ్చిన సంబంధాన్నల్లా వంకలు పెడుతూ అన్నింటినీ తిప్పికొడుతున్నావు. నీరసంగా అంది పార్వతమ్మ. అమ్మా! అబ్బాయిగారి కోరికేంటి? పేరయ్య అడిగాడు. ఏముంది పేరయ్య గారు, తల్లిదండ్రులకి ఒక్కతే కూతురై ఉండాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉండకూడదు. ఓహ్! అదా! అలా చెప్పండి మరి. అబ్బాయి గారి మనసు ఇది అని తెలిసింది.
ఇహ చూడండి మరి. అచ్చు అలాంటి సంబంధం ఒకటి ఇదిగో ఇక్కడే నా సంచిలో ఉంది. చంద్రం మొహం వెలిగిపోయింది. "పేరయ్య గారు మరిందాకటి నుండి ఈ చిల్లర మల్లర సంబంధాలే చెప్తున్నారు తప్ప అసలు సిసలైన దాని గురించి మేమడిగితే తప్ప చూపించడం లేదు. కారణం ఏంటి?" నిలేశాడు. "కారణం ఒకటే బాబూ! ఇప్పుడు నేను చూపించబోయే అమ్మాయి బంగారు గుడ్లు పెట్టే బాతే. కానీ అనాకారి మరి. ఆ! అందందేముందిలెండి. మనిషి ముఖం కంటే ఆ మనిషి వెనుకనున్న మనీ ముఖ్యం. ఏది ఇలా ఇవ్వండి ఆ ఫోటో" ఆత్రంగా అందుకున్నాడు చంద్రం. అమ్మాయి పేరు లక్ష్మీదేవి. పేరుకు తగ్గట్టు లక్ష్మీ పుత్రిక. తల్లిదండ్రులు ఎన్నో నోములు, వ్రతాలు చేశాక లేక లేక కలిగిన ఏకైక సంతానం. 2 తరాలకు సరిపడా ఆస్తి ఉంది. తల్లి, తండ్రి రోగిష్టి వాళ్ళు. అమ్మాయికి 16వ సంవత్సరమే అయినా ఏ క్షణాన ఎలా ఉంటామోనని కూతురు పెళ్లి ముచ్చట కాస్త చూసుకున్నాక ఎప్పుడు పోయినా పర్వాలేదని యోగ్యుడైన అబ్బాయి చేతికి తమ బిడ్డని అప్పగించాలని ఆశపడుతున్నారు. మొన్ననే నన్ను పిలిపించి తమ బిడ్డని ఆమె వెనకనున్న ఆస్తిని జాగ్రత్తగా సంరక్షించే కుర్రాన్ని వెతికి పెట్టమని చెప్పారు. కొడుకు చేతిలోని ఫోటో అందుకుని చూసింది పార్వతమ్మ. ఆమె ముఖం అప్రసన్నంగా మారిపోయింది. "అమ్మా, నీకు ఆ పిల్ల నచ్చలేదని నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది. కానీ ఆ పిల్ల నాకు నచ్చింది. పెండ్లాడేది నేను. ఆ పిల్లతో కాపురం చేసేది నేను. పేరయ్య గారు, ఈ సంబంధం నాకు బాగా నచ్చింది. ఇంక పెళ్లి చూపులు గట్రా అనవసరం. ఏకంగా ముహూర్తం పెట్టించేయండి." "శుభం. అలాగే చేద్దాం. మీరు ఎక్కడ పని చేస్తుంది? ఏ పని చేస్తుంది? ఆఫీస్ వివరాలన్నీ నాకు రాసివ్వండి. మీ మంచి చెడ్డల గురించి వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటామంటారు. అలాగే వాళ్ళ వివరాలు మీకు చెప్తాను. పేరయ్య గారు, నా గురించి ఎవరినైనా సరే అడిగి తెలుసుకోమనండి. నాలో ఏదన్నా లోపం ఉంటే గదా నా గురించి ఎవరైనా చెడుగా చెప్పేందుకు. అలాగే వాళ్ళ మంచి చెడ్డలు నాకనవసరం కానీ, వాళ్ళ ఆస్తి వివరాలు మాత్రం నాకు చెప్పండి చాలు. ఇదిగో పేరయ్య గారు, నేనిలా ఆస్తి వివరాలు అడిగానని వాళ్ళకు తెలియనివ్వకండి. అమ్మాయి ఫోటో చూసే ఇష్టపడ్డానని చెప్పండి. మీరు ఎలా చెబితేనేం? ఏం చెబితేనేం? అసలు ఈ సంబంధం నాకు కుదిరేలా కాదు కాదు. ఈ అమ్మాయితో నాకు పెళ్లి జరిగేలా చూసే బాధ్యత మీది. ఇంక మీ మామూలంటారా? మీకెంత ముట్ట చెప్తానో చూస్తూ ఉండండి. అంతేగాదు, ఆ మధ్య మీరు మా ఇంటికొచ్చినప్పుడు మీ అబ్బాయి డిగ్రీ చదివి పనీ పాటా లేకుండా ఆవారాగా ఊరి మీద పడి తిరుగుతున్నాడన్నారు. ఇంక మీ అబ్బాయి బాధ్యత నాదేననుకోండి. అదేనండి, మీ వాడికి మా ఆఫీస్‌లో ఏదో ఒక ఉద్యోగం ఇప్పించే పూచీ నాది. మా ఆఫీసరుకు నా మాటంటే ఎంతో గురి. ఆయనతో చెప్పి మీ వాణ్ణి ఏదో ఒక పోస్టులో వేయించేస్తాను గదా! పేరయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. చప్పున పైకి లేచి చంద్రం 2 చేతులు పట్టుకున్నాడు. బాబ్బాబు, నా కొడుక్కి పనిప్పించారా? మీ మేలు ఈ జన్మకి మరువను. ఇంక మీ పెళ్లి విషయమంటారా? లక్ష్మీదేవి మీ భార్య అయినట్టే లెక్కేసుకోండి. ఇక్కడ్నుండి సరాసరి వాళ్ళింటికెళ్ళి మీ గురించి వాళ్ళ మనసుకు హత్తుకునేలా చెప్పి వాళ్ళనొప్పించి 20 రోజుల్లో భేషైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికే మీ పెళ్లి జరిపించే పూచీ నాది. అమ్మా పార్వతమ్మ గారు, మీరు మీ అబ్బాయి చాలా అదృష్టవంతులమ్మా. ఈ సిటీలో 4 మేడలు, 10 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాల వరి పొలం, ఓ ధాన్యం మిల్లు. ఓహ్! వాళ్ళ వైభవం చెప్పనలవి కాదనుకోండి. తినబోతూ రుచి అడగడం దేనికి? మీరే చూస్తారుగా. రాయుడు గారికి అదేనమ్మా, మీ వియ్యంకులు గారికి. నా మాట మీద మంచి గురి. వాళ్ళకి అన్నీ వివరించి, ఒప్పించి ఈ వారంలోనే తాంబూలాలు మార్చుకుని వాళ్ళతో 1000 మందేలా చెయ్యకపోతే నా పేరు పేరయ్యే కాదు. ఇంక నేను వెళ్ళొస్తాను బాబూ. హడావిడిగా వెళ్ళిపోయాడు పేరయ్య. చంద్రానికి గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. పార్వతమ్మకు అయోమయంగా, మనసంతా చేదు తిన్నట్టుగా ఉంది. వీడు చూస్తే ఒడ్డు, పొడుగు, మంచి ఒంటి రంగుతో అందంగా ఉంటాడు. ఆ లక్ష్మీదేవి పిట్టలా ఉండటమే గాక నల్లని రంగు, ఎత్తు పళ్ళు, మొహంలో ఏ విధమైన కళాకాంతి లేకుండా రంగు వెలిసిన దిష్టిబొమ్మలా ఉంది. అలాంటి పిల్లను చంద్రం ఎలా ఇష్టపడుతున్నాడు? కేవలం డబ్బు కోసమేనా? వీడికి డబ్బు యావ ఉందని తెలుసుగాని మరీ ఇంత యావ ఉందనుకోలేదు తను. సరే, కందకలేని దురద కత్తిపీటకెందుకని వీడన్నట్టు ఆ పిల్లని పెళ్ళాడేది, కాపురం చేసేది వాడు. ఏదో ఆ పిల్ల మనసు మంచిదయి ఇద్దరూ అన్యోన్యంగా ఉంటే తనకంతే చాలు. అందం కొరుకు తినం గదా! రాజమ్మ కోడలు బంగారపు బొమ్మలాగుంటుంది. కానీ ఏమిటి లాభం? ఆ పిల్ల మనస్తత్వమే మట్టి సుద్ద. పెళ్ళై నెల తిరక్కుండానే అత్తమామల్ని ఇంట్లోంచి గెంటి పారేసింది.
ఏదేమైనా తనకా ఒక్కగానొక్క బిడ్డ. వాడి జీవితం సుఖంగా సాగుతూ, వాడి నీడన తన తనువు తెల్లారితే అదే 10,000. పార్వతమ్మ ఆలోచనలాపి లేచి లోనికెళ్ళింది. చంద్రం ఆ రోజు సాయంత్రం ఇంటికొస్తూనే చాలా హుషారుగా, సంతోషంగా కనిపించాడు. అమ్మా! అమ్మా! గట్టిగా అరిచాడు. మనిల్లేమన్నా రాజభవనమట్రా? ఓ పక్క పిలిస్తే మరో పక్కకి వినిపించకపోవడానికి? నేనిక్కడే గదా ఉన్నాను. ఎందుకంతగా గొంతు చించుకుంటావు? పార్వతమ్మ కొడుకుని మందలించింది. ఓహ్! నువ్విక్కడే కూర్చున్నావా? నీ చూడలేదమ్మా. వచ్చి తల్లి పక్కనే సోఫాలో కూర్చున్నాడు చంద్రం. అమ్మా! ఉదయం మనింటి దగ్గర నుండి తిన్నగా రాయుడు గారింటికెళ్ళి మాట్లాడాడంట పేరయ్య. వాళ్ళు మన పట్ల సుముఖంగానే ఉన్నారట. నా గురించి, మన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి మనం నచ్చితే 4 రోజుల్లో నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకుందాం అన్నారట. ఈలోపు పద్ధతిగా ఆ అమ్మాయి అమ్మానాన్నలిద్దరూ మనింటికొస్తారట. నివ్వెరబోయింది పార్వతమ్మ. పేరయ్య గటికుడేనే. అప్పుడే ఎంత కథ నడిపించేశాడు. అతని కొడుక్కి ఉద్యోగం వేయిస్తానన్న మంత్రం ఒకటి వేశావాయే నవ్వుతూ అంది. అవునమ్మా. అందుకే యజమాని చేతిలో బిస్కత్తులు చూసిన కుక్కలా నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడా పేరయ్య. అమ్మా నీ కొడుకంటే ఎవరనుకున్నావ్? ఎవరితో ఎక్కడ ఎలా పని జరిపించుకోవాలో వీడికే చేతనవనమ్మా. అమ్మా పేరయ్య చెప్పిన వాళ్ళ ఆస్తి వివరాలు నిర్ధారణగా తెలుసుకోవడానికి నేను మధ్యాహ్నం ఆఫీస్కి లీవ్ పెట్టుకుని వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నాను. అన్నీ 100% కరెక్టే చెప్పాడు పేరయ్య. అమ్మా నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కొడుకుని చూసి పార్వతమ్మ కూడా పొంగిపోయింది. పోనీలే నాయనా ఇంతకాలానికి నువ్వొక ఇంటివాడివవుతున్నావ్. నాకంతే చాలు. వీళ్ళకి ఒక బిడ్డ. నువ్వు ఒక్కడివే నాకు. అందరం కలిసి ఒక కుటుంబంలా అరమరికలు లేకుండా ఉంటే మంచిగా ఉంటుంది. ఉండు నీకు టీ పట్టుకొస్తాను. అక్కడ్నుండి లేచి వెళ్ళింది పార్వతమ్మ. ఆ రోజు చంద్రం స్నేహితుడు వస్తే గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒరేయ్ చంద్రం! లక్కంటే నీదేరా. తంతే బూర్లెగంపలో పడ్డట్టయింది నీ పని. లేటుగానైనా నువ్వు కోరుకున్నట్టు కోటీశ్వరుడి అల్లుడు కాబోతున్నావ్. ఆశలు అందరికీ ఉంటాయిరా. కానీ అది నెరవేరేది మాత్రం ఎక్కడో నీలాంటి వాడికొక్కడికే. అవున్రా రాజూ! మొదట్లో ఈ సంబంధం నాకు ఖాయమవుతుందో లేదోనని చాలా టెన్షన్ పడ్డాను. వాళ్ళొచ్చి నా గురించి మన ఆఫీసులోనూ, మా ఇంటి దగ్గర ఎంక్వైరీ చేసుకు వెళ్లారు. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి నచ్చడం, అదీ కాక పేరయ్య కూడా నా గురించి వాళ్ళకి ఎంతో మంచిగా చెప్పడం, వీటి వల్ల వాళ్ళెంతో సాటిస్ఫై అయ్యి ఎల్లుండి నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. మొన్ననే మా అత్తామామలు మా ఇంటికొచ్చి వెళ్లారు. ఏదో ఫార్మాలిటీగా నేను, అమ్మ వెళ్ళి అమ్మాయిని చూసొచ్చాం. ఈ నిశ్చితార్థం పెళ్ళంత ఘనంగా జరిపిస్తామన్నారు. మా చుట్టాలు, స్నేహితులందర్నీ పిలుచుకోమన్నారు. నేనే అలాంటి ఆడంబరాలొద్దని అడ్డుపడ్డాను. సింపుల్‌గా చేయమన్నాను. అదేంట్రా ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా చేస్తామంటే నువ్వు సింపుల్‌గా చెయ్యమని చెప్పడం ఏంట్రా? ఓహో! ఇక నుండి ఆ ఆస్తంతటికీ హక్కుదారువి నువ్వే గదూ! ఇప్పటి నుండి ఆస్తిపాస్తులు తరక్కుండా జాగ్రత్త పడుతున్నావన్నమాట. నవ్వుతూనే స్నేహితుడిని ఉడికించాడు రాజు. నిజం చెప్పావురా. ఎందుకలాంటి పనికిమాలిన ఖర్చులు? ఒక రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు మనకు లాభించేలా ప్లానేసి మరీ ఖర్చు చేయాలి. పెళ్ళికంటావా ఎవ్వరూ ఉత్త చేతులతో రారు. అప్పుడు ఎందరిని పిలిచినా లాభమే. అంతేగాక మా అత్తమామ ఎందరికో ఖర్చు పెట్టి ఉంటారు. అవన్నీ రాబట్టుకోవడానికి ఇదే మార్గం. ఎంగేజ్‌మెంట్‌దేముంది అంతా ఒట్టి చేతులతో వచ్చి తిని వెళ్తారు గదా! ఓర్నీ! నీది మాస్టర్ బ్రెయిన్ రా! పైసా పైసాకి భలే ముడిపెడతావు. మరి పెళ్ళైన వెంటనే ఆస్తి మొత్తం నీ చేతికి అప్పగించరు కదా! నీ అత్తమామల తదనంతరం అది నీకు దక్కుతుంది. అప్పటిదాకా గోతికాడ నక్కలాగా నువ్వు పడిగాపులు కాయాల్సిందే. అంటే అంతదాకా ఆ ముసలాళ్ళని కాకాపడుతూ నా పబ్బం గడుపుకోవాలంటావా? నెవ్వర్. అయినా ఆ ముసలాళ్ళు ఎంతకాలముంటార్రా? ఇద్దరూ రోగిష్ఠోళ్ళు. అలా అనకురోరేయ్! ఇలాంటి రోగిష్టి పోళ్ళే ఈజీగా 100 ఏళ్ళు బతికేస్తారు. ఈలోపు నువ్వు ముసలాడివైపోతావు. నువ్వంది నిజమేరోయ్! దానికి ఓ మార్గం ఆలోచించి ఉంచాను. మన డాక్టర్ ఫ్రెండున్నాడు కదా! వాడ్ని డబ్బుతో కొట్టి వాడ్నెలా వాడుకుంటానో నీకిప్పుడు చెప్పను. చేసి చూపిస్తాను. హాల్‌లో పడుకున్న పార్వతమ్మ కళ్ళు మూసుకునున్నా నిద్రపట్టకపోవడంతో ఆ మాటలన్నీ ఆమె చెవిని సోకుతూనే ఉన్నాయి. ఆఫీస్ వదలగానే నేరుగా బీచ్ దగ్గరికి వెళ్ళాడు చంద్రం. అప్పటికే అక్కడ లక్ష్మీదేవి ఇతని గురించి కాచుకునుంది. ఇద్దరూ జనసమ్మర్దం లేని చోటు చూసుకొని కూర్చున్నారు. ఏంటి నన్నిక్కడికి రమ్మని ఫోన్ చేశారు? ఏదన్నా మాట్లాడాలా? అడిగాడు చంద్రం. అవును అనే అర్థం వచ్చేలా తలూపి మొహమాటంగా నేలచూపులు చూస్తూ కూర్చుంది లక్ష్మి.
లక్ష్మి, నా దగ్గరెందుకు మీకు సందేహం? ఏం మాట్లాడాలనుకున్నా నిర్భయంగా చెప్పండి. చొరవగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చంద్రం. తన చేతిని సున్నితంగా విడిపించుకుందామె. మా అమ్మ గురించి మాట్లాడ్డానికే మిమ్మల్నిక్కడికి రమ్మన్నాను. ఎవరు? అత్తమ్మ గారి గురించా? ఏంటి ప్రాబ్లమ్? ఆవిడ హెల్త్ బాగానే ఉంది గదా? ఆదుర్దాగా అడిగాడు చంద్రం. హెల్త్ బాగానే ఉంది. కానీ నసిగింది లక్ష్మి. అబ్బా! ఏంటి లక్ష్మి మీరు మరీను ఓ పక్క నేను అత్తమ్మ గారికేమైందోనని టెన్షన్ పడుతుంటే, నన్ను సస్పెన్స్‌లో పడేసి చంపుతారేంటి? ప్లీజ్ విషయం నాంచక త్వరగా చెప్పరు? అమ్మ, అమ్మ నీళ్లోసుకుంది. మాటలు కూడదీసుకుంటూ చెప్పింది. అర్థం కానట్టు చూశాడు చంద్రం. ఈ విషయం చెప్పడానికా నన్నిక్కడికి రమ్మంది? అమ్మ నీళ్లోసుకుంది అంటున్నావు? ఇదో పెద్ద వార్తనా? నమ్మశక్యం గానట్టు అతని వైపు చూసింది లక్ష్మి. అంటే అత్తమ్మ జీవితంలో ఇంతవరకు నీళ్లోసుకోలేదా? ఐ మీన్ స్నానం చేయలేదా? అది నన్ను నమ్మమంటారా? అమ్మ దొంగ నాతో మాట్లాడాలనే సాకుతో నన్నిక్కడికి రప్పించి, ఏం మాట్లాడాలో అర్థం కాక ఇలా ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు. అంతేనా? నవ్వింది లక్ష్మి. నీళ్లోసుకుంది అంటే స్నానం చేయడం కాదండీ. నన్ను అక్కను, మిమ్మల్ని బావను చేస్తుంది అమ్మ. ఇంకా అర్థం కాలేదా మీకు? అమ్మ నెల తప్పింది. అంతే చంద్రం నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఇంతదాకా మామూలు నీరసమే అనుకున్నాం. వాంతులైతే అజీర్తి వల్ల అనుకున్నాం. కానీ ఈరోజు డాక్టర్‌కి చూపిస్తే గర్భిణి అని నిర్ధారణ చేశారు. ఏవండీ ఇప్పుడు మా అమ్మా, నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? అంతా మీరు మా ఇంటల్లుడిగా కాలు పెట్టబోయే వేళ విశేషం అంటున్నారు. మీ పాదం ఎంతో మంచిదట. మీ పాదం ఎంతో మంచిదట. ఇక నుండి వీళ్ళకన్నీ శుభాలే జరుగుతాయట. అమ్మా, నాన్న తెగ సంబరపడిపోతున్నారనుకోండి. నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందండి. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. పెద్ద గుండ్రాయితో మాడు పగలగొట్టినట్లు కళ్ళు బైర్లు కమ్ముకుపోయాయి చంద్రానికి. తేరుకున్న వెంటనే నాన్‌సెన్స్ అంటూ అరిచాడు. అదిరిపడింది లక్ష్మి. చిచి ఎంత సిగ్గుచేటు! ఈ వయస్సులో మీ అమ్మ ఇలాంటి పనికి నలుగురిలోనూ ఎంత తలవంపు చిందులేశాడు చంద్రం. అచ్చం మీరన్న మాటలే మా అమ్మ అంది. కానీ నేను, మా నాన్న అమ్మకు నచ్చచెప్పాం మెల్లగా అంది లక్ష్మి. అగ్నిహోత్రుడిలా భగ్గుమన్నాడు చంద్రం. నువ్వు మీ నాన్న నచ్చచెప్పారా? ఏమని? కాటికి కాళ్ళు చాచుకున్న ఈ వయసులో ఓ బిడ్డకి తల్లివయి ఆ అచ్చటా ముచ్చట్లు తీర్చుకోమ్మా అని చెప్పారా? సిగ్గు లేకపోతే సరి. ఇదిగో లక్ష్మి నేను చెప్పేది జాగ్రత్తగా విను. తక్షణం మీ అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్ళి అబార్షన్ చేయించు. హ్మ్. ఆ తర్వాత? ఆ తర్వాత ఏం చేయాలో చెప్పండి మిస్టర్ చంద్రం. మా అమ్మేదో కాని పని చేసినట్లు మాట్లాడుతున్నారే? అయినా మధ్యన మీకేంటి అభ్యంతరం? అవును. అభ్యంతరమే. అభ్యంతరం నాకు కాక మరెవరికుంటుంది? రంభల్లాంటి పెళ్ళికూతుళ్ళొచ్చినా నాకు ఏ విధంగా సరిజోడీ గాని నిన్ను ఎంచుకుంది ఎందుకనుకున్నావ్? ఆవేశంలో తనని తాను మర్చి మాట్లాడేస్తున్నాడు చంద్రం. ఎందుకు? నా వెనకనున్న ఆస్తికి ఆశపడి నన్నెంచుకున్నారు. అవును. మీరన్నట్టు మీకు ఏ విధంగానూ నేను సరిజోడిని కాను. అందంలో, ఆకారంలో మీరు నాకంటే బాగుండొచ్చు. కానీ బుద్ధిలో మాత్రం అథఃపాతాళంలో ఉన్నారు. అందుకే ఇంత అధమంగా ఆలోచిస్తున్నారు. మిస్టర్ చంద్రం మొదట మీ బుద్ధి ఇలాంటిదని మేం తెలుసుకోలేకపోయాం. తర్వాత తెలిసింది మీ గురించి. థాంక్ గాడ్. థాంక్ గాడ్ నా మెడలో 3 ముళ్ళు వెయ్యకముందే మీ అసలు రంగు బయటపడింది. ఇంక మీకు, మాకు ఎలాంటి సంబంధం లేదు. వెళ్ళే ముందు మీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మరేం లేదు. మా అమ్మ తల్లి కాబోవడం లేదు. నేను చెప్పిందంతా అబద్ధం. నేనే మీ బుద్ధి తెలుసుకోవాలని, గురువింద గింజలాంటి మీ నైజాన్ని బయట పెట్టాలని ఇలా నాటకమాడాను. దట్స్ ఆల్. చాలా సునాయాసంగా నేను పన్నిన ఉచ్చులో ఇట్టే చిక్కుకున్నారు. మీ సహజమైన బుద్ధి బయటపడింది. ఇంక మీకు, మాకు రామ్ రామ్. ఈ జన్మలో మాకు మీ ముఖం చూపించకండి. అక్కడ్నుండి లేచి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. కారులో కూర్చున్న ఆమెకు మనసు స్థిమితపడ్డట్టయింది. హ్యాండ్ బ్యాగ్‌లోంచి ఓ కవరు తెరిచింది. దానిలో ఉన్న పేపర్ తీసింది. ఆ పేపర్ మీదున్న అక్షరాల వెంట ఆమె కళ్ళు పరుగులు తీశాయి. చిరంజీవి లక్ష్మీదేవిని పార్వతమ్మ దీవించి రాయినది. అమ్మా! నేనిలాంటి ఉత్తరం రాయాల్సొస్తుందని కలలో కూడా ఊహించలేదు. అందులోనూ కాబోయే కోడలికి తప్పని పరిస్థితుల్లో రాస్తున్నాను. నా కొడుకు చంద్రం గురించి ఓ తల్లిగా నేను ఇలా రాయాల్సి రావడం నా దురదృష్టం. కానీ ఆడజన్మ ఎత్తిన నేను మరో ఆడకూతురు బతుకు బండలు కాకూడదనే ఉద్దేశంతో
కన్న మమకారాన్ని ఓ పక్కకు నెట్టి ఉన్న నిజాన్ని రాస్తున్నాను. నా కొడుకు చిన్నప్పటి నుండి స్వార్థపరుడే. తల్లిదండ్రుల బుద్ధులే పిల్లలకు సంక్రమిస్తాయంటారు. కానీ నా కొడుక్కి మా రూపురేఖలు వచ్చాయి తప్ప తల్లిదండ్రుల గుణగణాలు రాలేదు. చిన్నతనాన్న వాడి స్నేహితులెవరైనా ఇంటికొస్తే వాళ్ళకు వీడితో సమంగా ఏదన్నా ఇస్తే తనకి తప్ప వాళ్ళకేమీ ఇవ్వొద్దని పేచీ పెట్టేవాడు. ఏదో చిన్నతనమని అప్పట్లో సరిపెట్టుకున్నాం. స్కూల్లో చదివేటప్పుడు వీడికి మించి ఎవరైనా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే కుళ్ళిపోయేవాడు. బాగా చదివి వచ్చే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుందువులే అని ఎంత ఓదార్చినా వినేవాడు కాడు. అదంతా చదువు మీద వాడికున్న శ్రద్ధ, ఆసక్తి అని మురిసిపోయేవాళ్ళం. చదువులో అలాంటి పోటీ మనస్తత్వం ఉంటే ఎంతో పైకొస్తాడని వాళ్ళ నాన్నగారంటుంటే ఎంతో పొంగిపోయేదాన్ని. తనకి పోటీగా నిలిచి బాగా చదివే వాళ్ళ పుస్తకాలు చించి, వాళ్ళు రాసుకున్న నోట్సులు పారేసి, వాళ్ళ పెన్నులు, పెన్సిళ్ళు విరిచేసి వాళ్ళని నానా ఇబ్బందులకు గురిచేసేవాడు. ఎంత దండించినా శరీరం తనది కాదన్నట్టు దెబ్బలప్పగించి ఊరుకునేవాడు తప్ప తను చేసే పని మానేవాడు కాదు. స్వార్థమనే విషపు మొక్క వాడిలో వేళ్ళూని వాడితో పాటు పెరిగి మహావృక్షమైపోయిందని ఇప్పుడే తెలుసుకోగలిగాను. అమ్మా లక్ష్మి, ఎదుటివారి సంపద కాసించే నీచమైన తత్వం వాడిది. నిన్ను పెళ్లాడ్డానికి ఇష్టపడితే ఏదో మీ ఆస్తి చూసి కక్కుర్తి పడ్డాడనుకున్నాను గాని, నీ తల్లిదండ్రుల తదనంతరం వీడి చేతికి చిక్కబోయే ఆస్తి కొరకు ఆగకుండా ఏకంగా వాళ్ళిద్దరినీ ఏదో విధంగా అడ్డు తొలగించుకునే క్రూరత్వం నా కొడుకులో దాగుందని నేను గ్రహించుకోలేదు. ఈరోజు వాడి గదిలో వాడి స్నేహితుడితో మాట్లాడుతుంటే నేను నిద్రపోతున్నట్టు నటిస్తూనే అంతా విన్నాను. మనిషి రక్తం రుచిమరిగిన పులి శాకాహారిగా మారడం ఎంత హాస్యాస్పదమో, మా వాడిలో మార్పుని ఆశించడం అసంభవం. వాడు నీ తల్లిదండ్రులతో సరిపెట్టడు. నిన్ను కూడా అడ్డు తొలగించుకోవాలని చూస్తాడు. అందుకేనమ్మా నీకీ ఉత్తరం రాస్తున్నాను. నాకు ఆడబిడ్డ లేకపోయినా ఏ ఆడపిల్ల అయినా 10 కాలాల పాటు సుఖంగా బతకాలని కోరుకుంటాను. అమ్మా, నేనీ ఉత్తరం రాసినట్టు వాడికి తెలియనీయొద్దు. ఎందుకంటే నా కొడుకు ఎలాంటి వాడైనా వాడేనమ్మా నన్ను కడతేర్చేది. నా నోటి దగ్గర కూడు పడగొట్టకు తల్లీ. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు పార్వతమ్మ. ఉత్తరాన్ని మడిచి బ్యాగ్‌లో పెట్టుకుంది లక్ష్మీదేవి. ఆవిడ మాటలు నిర్ధారణ చేసుకోడానికి, చంద్రం బుద్ధి తెలుసుకోడానికి అప్పటికప్పుడు ఆ అమ్మాయి మనసులోనే ఓ ఆలోచన రూపుదిద్దుకోగా, చంద్రాన్ని కలుసుకొని అలా నాటకమాడి, అతనిలో అంతర్లీనంగా ఉన్న అతని అసలు స్వభావాన్ని తెలుసుకోగలిగింది. కడుపున పుట్టిన బిడ్డ కోసం వాళ్ళ భవిష్యత్తు బావుండాలని తల్లి ఎలాంటి పని చెయ్యడానికైనా సిద్ధపడుతుందని, ఎంతో స్వార్థంగా ఆలోచిస్తుందని తను ఎన్నో సినిమాల్లో చూసింది. పుస్తకాల్లో చదివింది. కానీ పార్వతమ్మ లాంటి మహాతల్లి గురించి తనెక్కడా వినలేదు, చూడలేదు. అలాంటి మహనీయురాలికి కోడలిగా వెళ్ళే భాగ్యం కోల్పోయినా తన బతుకు అగాధంలో చిక్కుకోకుండా కాపాడినందుకు మనసులోనే చేతులెత్తి పార్వతమ్మకు నమస్కరించుకుంది లక్ష్మీదేవి. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.